హాయ్ అండి, నేను మీ శ్యామ్ హియర్. మీకు వాటర్ ప్రేయర్ తో కొట్టే బోర్ తెలుసా? నాకు కూడా తెలియదు. నా కొడుకుని నమ్మద్దండి. రండి తెలుసుకోమా. బాబాయ్ ఏంటిది బోర్ కొడుతున్నారా? ఏంటి వాటర్ ప్రెషర్ తోనా? ఓకే, ఇప్పుడు ఇది బోర్ కాదైతే బోరే కానీ వాటర్ పంపితే కింద ఏం జరుగుతుందో అంతా పైకి వచ్చేస్తుంది వాటర్ తో పాటు. అవునా? ఓకే, మరి ఇందులో రకాలు ఉంటాయి కదా. క్రితం గత 30 సంవత్సరాల కిందైతే అది మామూలుగా ఆగారతో కోసుకోవాలి. ఓకే, ప్రతి అడుగు కోసి పైకి లేకపోవలసి వచ్చేది అప్పుడు, ఈ వాటర్ ప్రెషర్ లేనప్పుడు. ఓకే, వాటర్ ప్రెషర్ లేనప్పుడు ముక్క కోసేవారు. 30 అడుగు కోయడం పైకి లేకపోవడం, అడుగు కోయడం పైకి లేకపోవడం. ఓకే, అలాగా 40 అడుగులు పోతే అప్పుడు బోర్లు సరిపోయి అప్పుడు ఇవాళ 100, 120, 200 అడుగు ఇలా కోయవలసి వస్తుంది. ఓకే, 10 సంవత్సరాల కింద ఒకలాగా, 20 సంవత్సరాల కింద ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా. ఇది వాటర్ ప్రెషర్ తో కొట్టే బోరా? ఓకే, మరి చూడు పెద్ద లారీ వేసుకుని వచ్చి పైపులు పెట్టి మిషన్ తో తెస్తారు. అది ఎలాగా? రాయ ఇప్పుడు ఉన్నక్కడ పోతుంది అదా? మట్టి కాడ కొయ్యలేదు. ఓకే, ఇది ఎన్ని అడుగుల వరకు కోస్తారు ఇలా మీరు? 500, 600, 500 నుంచి 600 అడుగులు కొయ్యగలరు మీరు ఇలాగా. ఓకే, ఏ ఊరు బాబాయ్? లక్ష్మీపురం. ఓకే, కాదు మరి ఇగో ఎలా ఉంది కదా, ఇది అంత ఏంటి ఇది? ఇక అది ఆ కవర్ పెట్టి వాటర్ పోస్తారు కదా, అది వాటర్ పెడతామమ్మా. వాటర్ పెడతారా? అది ఇంజిన్ ఆన్ చేయకపోతే లాక్కుంటది, వాటర్ లాగుతుందా? ఓకే, ఇది వల్ల కిందకి ఏం తెగుతుందో తెగిన వల్ల పైకి వచ్చేస్తుంటది వాటర్ మళ్ళీ పైకి వచ్చేద్ది వాటర్ తో పాటు. ఓకే.